జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ రాజకీయ జీవితానికి చెక్ పడనుందా అంటే జరుగుతున్న పరిణామాలతో రాజకీయ పరిశీలకులు అవుననే అంటున్నారు. కిరణ్ రాయల్ గత 10 సంవత్సరాలకు పైగా అంటే జనసేన ఆవిర్భావం నుంచి తన గొంతుకను పార్టీ గొంతుకగా వినిపిస్తూ వస్తున్నారు. ఆ క్రమంలో సోషల్ మీడియాలో అప్పట్లో అధికార వైసీపీ నుంచి ఎదురుదాడులు జరిగాయి. పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి తలెత్తింది. అలా జనసేనాని దగ్గర ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కిరణ్ రాయల్ పొలిటికల్ కెరీర్ క్రాస్ రోడ్స్లో పడింది. లక్ష్మీరెడ్డి వ్యవహారంలో కిరణ్ రాయల్ది స్వయంకృతాపరాధమా లేకపోతే రాజకీయ ప్రత్యర్థుల కుట్రకోణం ఉందా అన్నది చర్చనీయాంశంగా మారింది. లక్ష్మీరెడ్డి తిరుపతి నగరానికి చెందిన మహిళ. ఆమె భర్త కరోనా సమయంలో మరణించాడు. అంతకు మునుపే వారి ఇంటి పక్కన ఉన్న కిరణ్ రాయల్తో ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న ప్రచారం ఉంది. వారి మధ్య ఆర్థిక లావాదేవీలతో పాటు పలు లావాదేవీలు నడిచినట్లు చెప్తుంటారు. ఆ విషయం లక్ష్మీరెడ్డి తాజాగా మీడియా ముందుకొచ్చి ఒప్పుకుంది. ముఖ్యంగా ఆమె బయటపెట్టిన ఫోటోలు, వీడియోలు వారిద్దరి సాన్నిహిత్యానికి అద్దం పట్టాయి. అయితే ఇవన్నీ మార్ఫింగ్ అంటున్నారు కిరణ్ రాయల్. వారం క్రితం కిరణ్ రాయల్తో కలిసి లక్ష్మీరెడ్డి దిగిన సెల్ఫీ వీడియో విడుదల తర్వాత మొత్తం వివాదం బయటపడింది. కిరణ్ రాయల్పై ఆమె విడుదల చేసిన సెల్ఫీ వీడియోను వైసీపీ నేతలతో పాటు కొంతమంది జనసేన నేతలు సైతం ఫార్వర్డ్ చేయడమే కాకుండా ఆయనపై వెంటనే పార్టీ హైకమాండ్కు ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వర్గంతో పాటు జనసేనలో అనేక మంది కిరణ్ రాయల్కు వ్యతిరేకంగా ఉన్నారు. దానికి తోడు మీడియాలోని ఒక వర్గం కూడా కిరణ్ రాయల్ ఎప్పుడు దొరుకుతారా అని వెయిట్ చేస్తున్నట్లు కనిపించింది. లక్ష్మీరెడ్డి వ్యవహారంలో సదరు మీడియా చూపించిన ఫోకస్ అందుకు నిదర్శనంగా నిలిచింది. కిరణ్ రాయల్కు అనుకూలంగా కొన్ని మీడియా సంస్థలు, వ్యతిరేకంగా కొన్ని ఛానల్స్ ప్రచారం చేశాయి. ఈ నేపథ్యంలో వైసీపీకి చెందిన న్యాయవాదులు కూడా లక్ష్మీరెడ్డికి అనుకూలంగా రంగంలోకి దిగారు. లక్ష్మీరెడ్డిపై జైపూర్లో నమోదైన పాత కేసు తిరగతోడడంతో కిరణ్ రాయల్ మొత్తం వ్యవహారం నడిపించాడని, కిరణ్ అనుచరులు దగ్గరుండి జైపూర్ పోలీసులకు పట్టించారని ఆరోపణలు చేసింది లక్ష్మీరెడ్డి. పవన్ కళ్యాణ్ని కూడా బ్లాక్మెయిల్ చేసే స్థాయికి కిరణ్ రాయల్ వెళ్లారని ఆరోపించింది. మొత్తం మీద లక్ష్మీరెడ్డి ఆరోపణలు, వీడియోలు బయటకు వచ్చిన తర్వాత పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండమని కిరణ్ రాయల్కు జనసేన పెద్దలు ఆదేశాలు జారీ చేశారట. ఆ విషయం తెలిసి కిరణ్ రాయల్ వ్యతిరేక వర్గం ఇక ఆయన పని అయిపోయిందని, పార్టీ నుంచి దూరం అయినట్లేనని ప్రచారం మొదలుపెట్టారు. మరోవైపు కిరణ్ రాయల్ వర్గం మాత్రం లక్ష్మీరెడ్డి వివాదం ముగిసే వరకు కిరణ్ రాయల్ను పార్టీకి దూరంగా ఉండమని చెప్పారని, కిరణ్పై పవన్కు ప్రత్యేక సానుభూతి ఉందని, ఖచ్చితంగా కిరణ్ను పార్టీలో కొనసాగిస్తారని అంటున్నారు. ఉగాదికి రాష్ట్రంలో ఉన్న అన్ని రకాల నామినేటెడ్ పోస్టుల భర్తీ పూర్తవుతుందని, తిరుపతి జిల్లా నుంచి ఖచ్చితంగా కిరణ్ రాయల్ పేరు ఉంటుందని ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుత పరిణామాలతో ఆయన్ని పార్టీలో ఉండనిస్తే చాలని పార్టీ వర్గాలంటున్నాయి. ముఖ్యంగా క్లీన్ ఇమేజ్ కోసం తహతహలాడే పవన్ కళ్యాణ్ కిరణ్ రాయల్ విషయంలో ఖచ్చితంగా సీరియస్గానే ఉంటారని అంటున్నారు. మరోవైపు కిరణ్ను పూర్తిగా రాజకీయాలకు దూరం చేయడానికి వైసీపీతో పాటు జనసేనలోనే ఓ వర్గం సీరియస్గా ప్రయత్నాలు సాగిస్తుందనే ప్రచారం జరుగుతుంది. లక్ష్మీరెడ్డి తన ఫోటోలు, ఆడియోలు, చాటింగ్ స్క్రీన్ షాట్స్ను మార్ఫింగ్ చేసిందని తాజాగా కిరణ్ రాయల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ కేసులో లక్ష్మీరెడ్డితో పాటు పసుపులేటి సురేష్ అనే వైసీపీ నాయకుడిని నిందితులుగా చేర్చారు. గతంలో సురేష్ జనసేనలో యాక్టివ్ లీడర్గా ఉండేవాడు. అయితే కిరణ్ రాయల్తో పొసగక పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయాడు. తాజాగా పరిణామాల నేపథ్యంలో గతంలో కిరణ్ రాయల్తో విభేదించి పార్టీ నుంచి బయటకు పోయిన వారంతా ఏకమవుతూ ఆయన్ని ఇరికించడంలో కీలక పాత్ర వహిస్తున్నారట. మరోవైపు లక్ష్మీరెడ్డి సైతం తన దగ్గర కిరణ్ రాయల్ చాట్ బాక్స్ అంతా ఉందని, అతను అమ్మాయిలతో తిరిగిన వ్యవహారాలన్నీ రోజుకొకటి సీరియల్గా వదులుతానని అంటుంది. ఇప్పటికే ఇలాంటి వ్యవహారంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అల్లాడిపోతున్నారు. ఆదిమూలంపై నమోదైన అత్యాచారం కేసుకు సంబంధించి ఆయనకు హైకోర్టులో ఊరట లభించి ఇష్యూ మర్చిపోతున్నారు అనుకునే సమయానికి ప్రత్యర్థులు మరో వీడియో విడుదల చేస్తూ ఆయన్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాగే కిరణ్ రాయల్ విషయంలో ముందుకు పోవాలని కూడా కిరణ్ ఆపోజిట్ గ్రూపులు సిద్ధమయ్యాయట. ఏదేమైనా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పోరాటం చేసి తీరా ఇప్పుడు ఫలాలు అందుకునే సమయానికి ఇలా జరిగిందేంటని కిరణ్ వర్గీయులు బాధపడుతున్నారు. చూడాలి మరి రాయల్ విషయంలో జనసేనాని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.